హలో వీవర్స్, ఈరోజైతే నేను ఒక కొత్త రెసిపీ రాగి పుట్ అనే రెసిపీతో వచ్చేసాను. ఇంకా లేట్ ఎందుకు, లెట్ స్టార్ట్. ఫస్ట్ అయితే నేను 2 cups ఆఫ్ రాగిని తీసుకుంటున్నాను. నెక్స్ట్ దీన్ని ఒక హాట్ వాటర్తో చాలా మొత్తం వరకు పొడిగానే మనం కలుపుకోవాలి. హాట్ వాటర్తోనే కలుపుకుంటే బాగా వస్తుంది, లేకపోతే ముద్దగా అయిపోతుంది. ప్రెగ్నెన్సీ లేడీస్, చిన్నపిల్లలు తింటే బాగా బలం వస్తుంది. ఇలా ముద్దగా కలుపుకోవాలి, ఇలా వచ్చేంత వరకు కలుపుకోవాలి. అంతే. ఇప్పుడు పొడిగా చేసుకొని ఒక ఇడ్లీ పాత్రని తీసి కింద మనం వాటర్ పోసుకొని ఒక లిడ్ దానిపైన పెట్టేసి ఒక కాటన్ కర్చీఫ్లో తేమ వెట్గా చేసుకున్న తర్వాత అందులోకి మనం రాగిని వేసేస్తున్నాం. వేసి కొంచెం వరకు, చాలా ఓపెన్ కాకుండా చాలా క్లోజ్ కాకుండా కొంచెం లూజ్గా ఇలా ఒక లిడ్ పెట్టుకొని ఆ రాగి క్లాత్ కూడా వేసి కొంచెంసేపు ఒక 15 minutes వరకు గ్యాస్ మీద పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తున్న విధంగా కోకోనట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ పెట్టుకోవాలి. ఇప్పుడు 15 minutes తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇలా కనిపిస్తుంది మీకు 20 minutes వరకు కుక్ చేసుకుంటే. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వకుండా మనం వేడిలోనే చేయితో కలుపుకోవాలి. బాగా పొడిగా వేడిలోనే చేసుకోవాలన్నమాట. చల్లారిపోతే ఇది పొడిగా కాకుండా లుండగా వచ్చేస్తుంది. సో కొంచెం నెయ్యి వేసుకుంటూ బాగా పొడిగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. వేడిలే కలుపుకుంటేనే మనకు బాగా వస్తుంది. ఇప్పుడు మనం కొంచెం చల్లారాక డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాం. కోకోనట్ చల్లారిపోయిన తర్వాతే మనం షుగర్ అనేది వేసుకోవాలి, లేకపోతే షుగర్ కరిగిపోతుంది. చాలా బాగా చల్లారిన తర్వాత ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అంతే. చాలా సింపుల్, చాలా ఈజీ డైజెషన్, ఇమ్యూనిటీ పవర్ దీంట్లో చాలా ఎక్కువ ఉంది. ప్రెగ్నెన్సీ లేడీస్కి చాలా మంచిది. ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, మీ ఆరిఫా.